కరెక్టే సార్. నేను కూడా చూశాను ఈ మధ్య. అదేదో ఆర్టీవీ అంట, ఆయన ఎవడో ఆ టీవీ నెలలో తన్ని గుర్రమోహన్ ఎవడు రవిప్రకాష్ ఎవడు ఉన్నాడు, వాడిని మళ్ళీ తంతారు జనాలు అలాంటి రిజల్ట్ చెప్తే. ఆ గుర్రమోహన్కి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నేను రాజకీయాలు మానేస్తా, నీకు దమ్ముంటే నువ్వు టీవీ మూసేస్తావా? ఆర్టీవీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ గుర్రమోహన్కి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముందే చెప్పి నీ మీద కేసు కూడా వేసాం. నీకు దమ్ముంటే గుర్రమోహడా, నీకు దమ్ముంటే నేను తన్నేరు టీవీ నెల గుర్తుందా? మళ్ళీ తల్లు కోసం ఎలాంటి రిజల్ట్ చెప్పకు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయాలు మానేస్తా. నువ్వు చేయగలవా? దమ్ముందా ఓపెన్గా? అలాగే సుమన్ టీవీ వాడెవడో చెప్తా ఉన్నాడు, వాడికి చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా. దమ్ముందా నీకు? దమ్ముంటే రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోవచ్చు, ఆయన పొగుడుకోండి, మమ్మల్ని డ్యామేజ్ చేయొద్దు. మమ్మల్ని డ్యామేజ్ చేస్తే ఎవరు తగ్గడు. మాకంటే నీతిమంతుడు ఎవడు ఉన్నాడు? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఆ సాక్షివాడికి మొన్నదాకా నేను దేవుణ్ణి, అక్కడ ఉన్న రోజులు దేవుడు వీరుడు అబ్బా ఆత్మ, ఆయన బయటకు వచ్చేవరకు నేను దేవుడు అయిపోయినట్ట, దొంగనైపోయినట్ట. సాక్షి మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం చచ్చిపోయింది, జర్నలిస్టులు చంపేశారు. అదే కొనసాగుతుంది ఇంకా. టీవీ నైన్ కూడా మొన్న ఏదో ఒకసారి చూసా, ఆయనకు పెద్ద మనిషి ఉన్న టీవీ నైన్ ఆయన చాలా విలువైన గౌరవిస్తాం మేము. ఆయన కూడా వన్ సైడ్ అవ్వడం అని చాలా దురదృష్టం. ఆయన కూడా చెప్తా ఉన్నారు ఏదో, అది కూడా తప్పు చెప్తా ఉన్నా. చూడడం మానేశాం, చూసే విధంగా ఉండాలి ఛానల్స్. ఈ ఛానల్ చూడాలని కోరిక కలిగే విధంగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు. ఆడెవడ రైజ్ అంటారు, రైజ్. సరే నీకు ఛాలెంజ్ రా, పెట్టుకో, నేను గెలుస్తానని చెప్తున్నా, గెలవన్నా కదా. ఈ సంవత్సరం మూసేస్తారా మీరు? ఎవరికైనా ఛాలెంజే. దమ్ముంటే మీరు వన్ సైడ్గా చేసుకుని పర్లేదు, మీకు మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి మీద ఎలా స్టేట్మెంట్ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అమ్ముడుపోండి పర్లేదు, జర్నలిజం కాపాడండి, జర్నలిజం కాపాడండి. జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా, వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల. మీ వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎవరో దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా. మీకు దమ్ముందా? నేను రాజకీయాలు తప్పుకుంటా. మీ సర్వే సంస్థలుగా నీకేం దమ్ముందా? మీ టీవీ ఎవరైతే చెప్పి టీవీ ఛానల్ దమ్ముందా, ధైర్యం ఉందా? రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓపెన్ ఛాలెంజ్, రాజకీయాలు తప్పుకుంటా. లేదు, నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను మీకు. మళ్ళీ మాట మార్చు, నిన్న ఇవాళ మార్చుంటారు. ఇవాళ చూసా చెప్తున్నారు కదా. వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకే ఛాలెంజ్. దమ్ము ధైర్యం ఉన్న మగవాడైతే రమ్మని, దేనికైనా రెడీ. అవి అంతా కూడా అబద్దాలు. ఇప్పుడు దాకా చెప్పారు అన్ని అబద్దాలు, ఆయనకు కూడా తెలుసు. వాళ్ళు 12 గంటలకే హ్యాండ్స్ అప్, ఉత్తరాంధ్ర మొత్తం హ్యాండ్స్ అప్. మీరు చెక్ చేసుకోండి, ఆ రిజల్ట్ వస్తుంది, అంతా వస్తుందే. ఏజెంట్లు దొరకరని చెప్పేసి పోలింగ్ ఏజెంట్లు సాయంత్రం దాకా ఉండాలి కాబట్టి ఏజెంట్లు వెళ్ళరని భయపడి అలాంటి స్టేట్మెంట్ తప్ప 135 మినిమం, 150 మ్యాక్సిమం. మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ రాసి పెట్టుకొని మళ్ళీ చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. 4వ తారీఖు ఉదయం 10 గంటలకు మాట్లాడుకుందాం. నా నియోజకవర్గం వరకు మినిమం 30, మ్యాక్సిమం 50 అనుకు చెప్తున్నా కదా. అదృష్టంగానే ఎంటాడితే 50 దాటుతుంది. మరీ దురదృష్టంగా ఉందంటే మినిమం 30,000 ఉంటుంది. మినిమం 30 ఛాలెంజ్. మీ సంస్థలకు ఛాలెంజ్, స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఛాలెంజ్, దేనికైనా ఛాలెంజ్. చూసుకోమనండి కావాలంటే, చెప్పండి ఇంకేమనుంటే. ఎవరున్నా వంశీ కోటేశారు, గుర్తుపెట్టుకోండి. ఎవరున్నా వంశీ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా మా మీడియా సోదరుల ముందు, వంశీ టైం స్టార్ట్ అయింది, ఇక ఓటమి ఉండదు.
రాసి పెట్టుకోండి. లైఫ్లో ఓటమి ఉండదు, అది కూడా రాసుకోండి. లైఫ్లో ఓటమి ఉండదు. ఇంకా నేను మొన్న ఒకసారి చెప్పా, ఇక్కడ కామరాజు గారికి చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, కామరాజు గారు ఓడిపోతున్నాడు, రాసి పెట్టుకోండి. వాడు ఎక్కడి నుంచో పోటీ చేశాడు, ఆడు కామరాజు గారు ఓడిపోతున్నాడు, మీరు రాసి పెట్టుకోండి. మీకు అందరికీ తెలుసు. సో ఎస్, అది ఇప్పుడు సందర్భం కాదండి. చెప్తాను, ఒక 10 రోజుల తర్వాత చెప్తాను. ఇంకా మేము 4 తర్వాత దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. అవగాహన లేకుండా నేనేది మాట్లాడను. ఆయన ఎలా పోతున్నా ఆయన అడగండి, ఆయన ఆన్సర్ చేస్తాడు. నేను దాని గురించి పెద్దగా స్పందించదలుచుకోలేదు. ఉన్నాయన్న, 2 కార్యాలయాలు పెట్టి ఉన్నా, ఫుల్ టైం ఉండ. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నం జనసేన సంబంధించిన ఆఫీస్. నేను పార్టీ అధ్యక్షుని కాబట్టి నియోజకవర్గానికి ప్రత్యేకమైంది 24/7 అందుబాటులో ఉండే విధంగా అక్కడ కార్యాలయం ఉంటుంది. సౌత్కి సంబంధించి అక్కడ పెడతానన్నా. ఇది వచ్చేసి జిల్లా కార్యాలయం కాబట్టి 2 నేనే కదన్నా. సౌత్కి సంబంధించి మీటింగ్ పెట్టినా, సౌత్ ఏం పెట్టినా అక్కడే ఉంటాయి. ఇది జిల్లాకు సంబంధించి పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెడతాను. 21 ఇది నా పర్సనల్ అభిప్రాయం. 21 పార్లమెంట్ రాసుకోండి. సూపర్ డూపర్ హిట్ మెజార్టీతో ఉండదు విశాఖపట్నం, మామూలు మెజార్టీతో ఉండదు. రాజపేట, మీకు ఎనీ డౌట్? చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోదు. ఆక్రమణ ఎక్కడున్నా కూడా దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఎనీ డౌట్? నేను మళ్ళీ మాట తప్పనన్న విషయం మీకు తెలుసు. కామరాజు గారు ఓడిపోతున్నాడు, నేను బంపర్ మేరతో గెలుస్తున్నాను. కామరాజు గారు ఓడిపోతున్నాడు. రాసుకోండి. ఈ 2 ఏది జరిగినా రాజకీయాలు మానేస్తాను. ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా. ఈరోజు చెప్తున్నా. కామరాజు గారు ఓడిపోతున్నాడు, నేను గెలుస్తున్నాను. ఈ 2 ఏది జరిగినా రాజకీయాలు మానేస్తానని చెప్పాను, మానేస్తాను. మళ్ళీ కనిపించను. రాసి పెట్టుకోండి. జనసేన మొత్తం గెలుస్తా ఉంది. మొత్తం 21 గెలుస్తుంది. జనసేన 21 గెలుస్తున్నాం. పార్లమెంట్ మొత్తం గెలుస్తున్నాం. మంత్రి పదవులు అవన్నీ మన స్థాయిలో మార్కునే కాదు, మా నాయకుడు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిర్ణయమే మా నిర్ణయం. నా గోల్ రీచ్ అవుతున్నా చాలు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రీచ్ అవుతున్నందుకు. జగన్ నేను నమ్ముకొని 15 సంవత్సరాలు నా పొలిటికల్ జీవితం పోతే, ఆ దుర్మార్గమైన వ్యక్తిని నమ్ముకొని నా జీవితం నాశనం అయిపోయింది. ఆ దుర్మార్గుని వదిలిన తర్వాత నా జీవితం స్టార్ట్ అయింది. అద్భుతంగా నా జీవితం స్టార్ట్ అయింది. ప్రజారాజ్యం పార్టీ నా జీవితం ఏ విధంగా స్టార్ట్ అయిందో రీస్టార్ట్ అనుకున్నాను. నేను పాలిటిక్స్లో నమ్ముకొని మోసం చేసిన వ్యక్తి, మాట తప్పున మడద ఫస్ట్ అన్ని తిప్పే వ్యక్తి జగన్ అని చెప్తాను. డైరెక్ట్గా చెప్తాను. ఆయన నమ్ముకొని పొలిటికల్గా నా కెరీర్ ఆర్థికంగా అన్ని విధాలా సర్వనాశనం చేశాడు. ఇవాళ చెప్తా ఉన్నా, నన్ను ఆదుకున్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి రుణపడి ఉంటాను. పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నంలో జెండా గడ్డానికి ఎవడూ లేడు. ఇవాళ చెప్తా ఉన్నా, నెంబర్ 1 ఈ ఉత్తరాంధ్ర నెంబర్ 1 జనసేనగా చేసే బాధ్యత తీసుకుంటాను, చేసి తీరుతాను. నా దమ్మేడు చూపిస్తాను కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాను, రెడీగా ఉన్నా నేను. అది ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాసుకో, నువ్వు దద్దమ్మల్ని నమ్ముకున్నావు, నీకు ఏ రిజల్ట్ రాబోతుందో. టైగర్స్ నూలుకున్నావు, నీకు ఏ రిజల్ట్ చూసుకో. ఛాలెంజ్ చేస్తున్నా, చూసుకో విశాఖపట్నం పరిస్థితి. ఛాలెంజ్ మరి. ఓకే, దద్దమ్మలో ఏమి పేకలేరని నువ్వు తెలుసుకోవాలి. ఓకే బ్రదర్.